హాయ్ అండి, వెల్కమ్ టు అక్షరా కిచెన్స్. ఈరోజు మనం తయారు చేసింది మునగాకుతో కారపొడి అండి. చాలా టేస్ట్గా ఉండేది. ఇలా క్వాంటిటీ తగ్గట్టు అన్నీ వేయండి. అన్నంలోకైనా, దోశలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్ట్గా ఉండిద్దండి. పిల్లలకి, పెద్దలకి, బాలింతలకి, గర్భిణీ స్త్రీలకి ఎంతో ఆరోగ్యాన్ని కలిగించి మునగాకు కారపొడి అండి. నేను లేతాకు తీసుకున్నానండి. 2-3 సార్లు కడిగి బాగా ఎండనివ్వండి. ఇలా డ్రైగా అవ్వాలండి. ఇక్కడ నేను కప్పు మినపప్పు, కప్పు ధనియాలు, అరకప్పు జీలకర్ర, అరకప్పు పచ్చెనపప్పు, నూనె, ఎండుమిర్చి, కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేయండి, ధనియాలు వేయండి, ఇలా కలపండి. ఇప్పుడు మనం తీసుకున్న మినపప్పు వేసుకుందాము. ఇలా వేయించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడకుండా ఉంటాయి. జీలకర్ర వేసుకుందాము. పచ్చెనపప్పు కూడా తీసుకుందామండి. ఇలా వేయించుకుందాము. మునగాకు వల్ల చాలా ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయండి. ఇలా డైలీ ఏదో ఒక విధంగా మీరు చేసుకొని తింటుంటే మలబద్ధకం దూరం అవుతుందండి. జుట్టు సమస్య కూడా తగ్గుతుందండి. ఇప్పుడు వేగాయండి. ఇప్పుడు తీసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాము. ఒక్కసారిగా అన్నీ వేయొద్దండి, అవి మళ్ళీ ఆగవు, మాడతాయి. ఇలా సపరేట్గా వాటికి వేసుకొని వేయించుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, మాడకుండా ఉంటాయి. వేగాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం నూనె పోసుకుందామండి. మనం ఎండబెట్టుకున్న మునగాకు ఉంది కండి, ఇప్పుడు వేసుకొని వేయించుకుందాము. జలుబున్నా, దగ్గున్నా కారం ఇలా చేసుకొని తినండి, చాలా రిలీఫ్ వస్తుంది. దగ్గు, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకొని తినండి. పప్పు కానీ, పచ్చడి కానీ, కారం కానీ మునగాకుతో ఇలా ట్రై చేయండి, చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం చిన్నుల్లిపాయలు, ఉప్పు, ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు వేయించి పెట్టుకున్నాం కండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి, వేయించి పెట్టుకుని వేసుకుందాము. ఉప్పు, చిన్నుల్లిపాయలు కూడా వేయండి. మునగాకు ముందే వేయొద్దండి, మెత్తగా అవ్వదు. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మునగాకు వేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని ఆరబెట్టుకుందాం అండి, ఒక 10 నిమిషాలు. ఇలా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని నెలలైనా అలానే ఉండిద్దండి, చాలా టేస్ట్గా ఉండిద్ది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.